నీ ప్రేమ ప్రయోజనకరమైనదా అనేది మనము గతించిన వారం ప్రారంభించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనము ఈ రోజు వాక్య ధ్యానం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అన్వేషించండి. విశేషముగా మీరు ప్రవచన వరము అన్వేషించండి. దేవుని బిడ్డలారా, రాయబడుతున్న మాట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి? మరలా చెప్తున్నాను, ఏ ప్రేమ పొందుటకు ప్రయాసపడాలి అంటే ప్రయోజనకరమైన ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, ప్రయోజనకరమైన ప్రేమ అనగానే చాలా మందికి అర్థం కావడానికి కొంచెం కష్టం కావచ్చు, కానీ అర్థమయ్యే రీతిలో మీరు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా ఈ పదం చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది. ఏ పదం? అప్పుడప్పుడు తండ్రి తన కుమారుడు గురించి చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే, నా కుమారుడు ప్రయోజకుడయ్యాడు అని. ఏమని చెప్తాడమ్మా? ప్రయోజకుడయ్యాడు. ప్రయోజకుడయ్యాడంటే అర్థం ఏంటి? ప్రయోజకుడయ్యాడంటే అర్థం ఏంటి? తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. నేను ఏదైతే ఆశించామో, ఎందు నిమిత్తం అయితే ఆ కుమారుణ్ణి చదివించామో, ఎందు నిమిత్తం ఇంతకాలం ఎదురు చూసామో, ఆ ఎదురు చూపులకు కుమారుడు ప్రేమయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. ఒక డాక్టర్ అయ్యాడు అనుకోండి, ప్రయోజకుడయ్యాడని చెప్తాం. ఒక లాయర్ అయ్యాడు అనుకోండి, ప్రయోజకుడయ్యాడని చెప్తాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాడు అనుకోండి, ప్రయోజకుడయ్యాడని చెప్తాం. అంటే ప్రయోజకుడు అనగా తన కాళ్ళ మీద తాను నిలబడేవాడు, ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపనివాడు. ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపడు. ఒకప్పుడైతే తండ్రిని అడిగేవాడు, అన్నదమ్ములు అడిగేవాడు, అక్క చెల్లెల్ని అడిగేవాడు. ఇప్పుడు అతడే అనేకులకు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతాడు. అంటే ప్రయోజకత్వం అనేది ప్రతి మనిషిలో చాలా అవసరం. ఇంకా కూడా మన వ్యక్తుల మీద ఆధారపడుతున్నాము అంటే మనం ఇంకా ప్రయోజకులుగా మారలేదు అని అర్థం. దేవుని బిడ్డలారా, మరి ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఎందుకు చదువుకుంటున్నారు? వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. దీని కొరకు మనం కష్టపడతామా, లేకపోతే సున్నితంగా ఏదో జీవిస్తామా? కష్టపడతాం. దేవుని బిడ్డలారా, బయట మెకానిక్ చేసేవాళ్ళు కూడా ప్రారంభంలో కొద్ది కొద్దిగా నేర్చుకొని వాళ్ళు కూడా డెవలప్ అయ్యి ప్రయోజకులుగా మారుతారు. అవునా? ప్రతి పనిలో కూడా ప్రారంభంలో కొద్దిగా నేర్చుకుంటారు, ఆ తర్వాత ప్రయోజకులుగా మారి వాళ్ళు కూడా ఆ బిజినెస్ చేయడానికి ఇష్టపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి వ్యక్తి ప్రయోజకులు అవ్వాలి. ప్రతి కుమార్తె ప్రయోజకురాలు అవ్వాలి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? అలాగే దేవుని ప్రేమ విషయంలో ప్రతి క్రైస్తవురాలు ప్రయోజకులు కావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. మన మీద వస్తున్నాము, ఆరాధన స్థలంలో కూర్చుంటున్నాము, కొన్ని పాటలు పాడుతున్నాము, వాక్య పఠనాలు జరిపించుకుంటున్నాము, కొన్ని దేవుని మాటలు వింటున్నాము అని ముగించుకొని ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రయోజకులుగా మారాలి. ఇంకా చాలా కుటుంబాలలో ప్రయోజకులైన భర్తలు లేక కుటుంబం అల్లాడిపోతున్నాయి. సరిగా చూసుకునే భర్తలు లేరు, నిష్ప్రయోజకులు ఎక్కువ ఉన్నారు ప్రతి కుటుంబం. నా భర్త ఉన్నాడని ఆధారపడే భార్యలు లేరు. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా భర్త చూసుకుంటారు. అలాగే కొంతమంది పిల్లలు
మాకు ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నా తండ్రి ఉన్నాడైన తండ్రిని నమ్మే పరిస్థితులు లేని నిష్ప్రయోజకులైన తండ్రులు ఉన్నారు, నిష్ప్రయోజకులైన భర్తలు ఉన్నారు. ఇంటికి కష్టపడి ఇంటికి వచ్చేసరికి కనీసం భోజనం వండి పెట్టలేని భార్యలు కూడా ఉన్నారు, భర్తని చూడలేని భార్యలు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నిష్ప్రయోజకులు, ప్రయోజనం లేదు. భర్తగా ఉండి ప్రయోజనం లేదు, తండ్రిగా ఉండి ప్రయోజనం లేదు, భార్యగా ఉండి ప్రయోజనం లేదు. చేతికి వచ్చిన ఆడబిడ్డలు ఉంటారు, పిల్లలు, కుమార్తెలు, వాళ్ళు కూడా తల్లికి సహాయం చేయకుండా ఉండిపోయారనుకోండి, ఆ పిల్లలు ఉండి కూడా ఉపయోగము ఉండదు. అప్పుడు మనం ఏమంటాం, నా పిల్లలు ఇంకా ప్రయోజకులు కాలేదు. అలాగే సంఘమునందు దేవునికి ప్రయోజనకరమైన వారు కావాలి. ఈరోజు వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ప్రయోజకత్వం, ఈ ప్రయోజనకరమైన విధానము మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు. దేవుడు నిన్ను నన్ను నమ్మేట్టుగా ఉన్నాడా? ఆయన దృష్టిలో దేవుని సన్నిధిలో మనం ప్రయోజకులయ్యామా? దేవుని బిడ్డారా, లోకంలో ప్రయోజకులు కావడానికి 25 ఏళ్ళు చదువుతున్నారు, 25 సంవత్సరాలు చదువుతున్నారు తెలుసా ప్రయోజకులుగా మారడానికి. ఒక వ్యక్తి పనిపాట్లు నేర్చుకుని అందులో ప్రతిభలు సాధించడానికి కనీసము 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. లోకపరమైన చేతి పనులలో వారు ప్రయోజకులు అవడానికి. చాలా మంది ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తారు, చాలా మంది ప్లంబింగ్ వర్క్ చేస్తారు, చాలా మంది బిల్డింగ్ వర్క్ చేస్తారు, చాలా మంది పెయింటింగ్ వర్క్ చేస్తారు. అందులో చూడండి, ప్రారంభంలో వాళ్ళు చిన్నగా మొదలు పెడతారు, ఆ తర్వాత ప్రయోజకులుగా మారిపోతారు, ఎనలేని అంత సంపద సంపాదిస్తారు. అవునా? అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఇంకా మనం చూసుకోలేదు, మనకు ఒక జీవనాధారము దొరికింది, మనం బాగున్నాం. ఆ కాడి నుంచి ఇల్లు కట్టుకుంటారు, ఆ తర్వాత మంచి వస్త్రాలు కట్టుకుంటారు, ఆ తర్వాత బంగారాలు సంపాదించుకుంటారు. అప్పుడు ఏమనుకుంటారు, రే బ్రతికితే ఏలకలా బ్రతకాలరా అని అడుగుతారు మనం. అవునా కదా? అదంతా మంచిదే. లోకపరమైన ఈ ప్రయోజనకరమైన పరిస్థితులను కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్న మనలను దేవుడు అంటున్నాడు, నాయన దేవుళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు నడుస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు దేవుని సన్నిధిలో చక్కగా వస్తున్నారు కదా, మరి మీరు ప్రయోజకులు అయ్యారా అని అడుగుతున్నారు. అయ్యామంటే మనం ప్రయోజకులు అయ్యామా? ఆయన ప్రేమలో ప్రయోజకులయ్యామా? అసలు ఆయన ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఒకసారి అదే అధ్యాయంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చదువుతాం. ప్రేమ దీర్ఘకాలము. చూడండి దేవుని బిడ్డలారా, ప్రేమకు ఉండే లక్షణాలు దేవుడు చెప్తున్నారు. ప్రేమ అనగానే 2 అక్షరాలు కాదు, 2 అక్షరాలలో అనేకమైన లక్షణాలు, స్వరూపాలు, భావాలు కలిగి ఉన్నాయి. ఇంగ్లీష్ లో 4 అక్షరాలుగా పిలుస్తారు, LOVE అని. తెలుగులో అయితే ప్రేమ 2 అక్షరాలుగా మనకు కనబడుతుంది. అవునా? ఈ 2 అక్షరాలు 2 అక్షరాలు కాదు, 4 అక్షరాలు 4 అక్షరాలు కాదు, అందులో ఉన్నది చెప్తున్నారు. చూడండి ప్రేమ గురించి. ప్రేమ దీర్ఘకాలం సహించు. అంటే ప్రేమకు ఉండే గొప్ప క్వాలిటీ ఏది తెలుసా? దీర్ఘకాలము. అంటే నువ్వు చనిపోయేంత వరకు కూడా నువ్వు సహించే స్థితిని కలిగి ఉండాలని ప్రేమ చెప్తుంది. దీర్ఘకాలము. మేలు చేసే విషయంలో ఒక వ్యక్తికి మేలు చేసే విషయంలో నువ్వు దీర్ఘకాలము నువ్వు సహించే స్థితిని కలిగి ఉండాలి. రెండవ మాట, దయ చూపు. ఎప్పుడు దయ కలిగి ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? దయ కలిగి ఉంటుంది. ఎవరినైనా, ఎలాంటి గొప్పవాళ్ళైనా, ఎలాంటి చిన్నవారినైనా, ఎలాంటి లేనరకంలో ఉన్న వారిని చూడగానే ప్రేమ ఇప్పుడు దయ చూపిస్తుంది దేవునికి. ఇంకా ప్రేమ
మచ్చలు పడదు. ఒకటి ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్థితి ప్రేమకు ఉండదు. ప్రేమ ఎంకరేజ్ చేస్తుంది. ప్రేమ మచ్చలు పడదు. ఏం పడదమ్మా? మచ్చలు పడదు. మంచి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, ఈయన మంచి బట్టలు వేసుకున్నాడని అనుకోలేదు. అరే మంచి బట్టలు వేసుకున్నాడు, దేవుడికి స్తోత్రం అని. ప్రేమ మచ్చలు పడదు. ఇంకా ఆ డంబం అనేది ఉంటుంది అతని దగ్గర. డాబు డంబము, తనకి ఏదో ఉందని చెప్పుకోవడం, ఆర్భాటానికి వెళ్ళడం. ఈయనకు కాస్తంత బంగారం ఉండగానే ఆర్భాటానికి పోతున్నారంటే ప్రేమ లేదు అని అర్థం. దేవుడు బిడ్డలారా, మనం దగ్గర ఉన్న బంగారం కన్నా డబ్బు కన్నా ప్రేమ గొప్పదని మర్చిపోతుంది. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఉన్నవాడి గట్ట సుఖమైన నిద్రపడుతుంది, ప్రేమ లేనివాడికి నిద్రపడుతుంది. నిజం, వాడి జీవితంలో నిద్ర ఉండదండి. ఎందుకంటే ప్రేమ లేదు, మనస్ఫూర్తిగా నిద్రపోలేదు. నిద్రపోకపోవడం కూడా చాలా ప్రమాదం. చూసారా? ప్రేమ లేకపోతే ప్రమాదంలో పడతామని చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఊరకనే పొంగిపోలేదు. ప్రేమట ఉప్పొంగదు. ఇంకా ఎప్పుడు మర్యాదగా ఉంటది. పలకరింపు మర్యాదగా ఉంటది, ప్రవర్తన మర్యాదగా ఉంటది, ఆలోచన మర్యాదగా ఉంటది, ఇతరులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటుంది. చక్కగా మర్యాద అన్నట్టు. ఇంకా ప్రేమలోనట స్వార్థం ఉండదు. స్వప్రయోజనం అంటే తెలుసండి? స్వార్థం అంటే నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలనుకోవడం మంచిదే, కానీ ఇతరులు నాశనం అయిపోవాలని కోరుకుంటారు కొంతమంది. అది స్వప్రయోజకుల లక్షణం. నా కొడుకు నిండాలి, ఆడి ప్లేట్లో కూడా తినేస్తామా. చూసా? అది స్వప్రయోజనం. అలాంటి ఇంకేమంటున్నాడు? త్వరగా వెంటనే కోపాలకు గురి అవ్వదట ప్రేమ. ఇంకా ఎవరైనా మనకి ద్రోహం చేశారు, ఇప్పుడు మనల్ని గాయపరిచారు, అది కొంతమందికి అలాగే సుఖ నివాసం చేస్తుంది. అది ప్రేమ కలిగిన వారికి కనుక అలాంటిది ఏది ఉండదట. అపకారమును మనసును ఉంచుకోడు. ఇంకా దుర్నీతి విషయమే వాడికి సంతోషం ఉండదు. దేవుని యందు సంతోషం. ఏమంటే దుర్నీతి పనులు శిక్షింపబడతారు. మనం అనుకున్నా అనుకోకపోయినా దుర్నీతి పనులకు శిక్ష తప్పదు. దుర్నీతి పనులకు శిక్ష తప్పదు. అందుకు మనం ఎలా ఉండాలి? ప్రేమను కలిగి. ఇప్పుడు ప్రేమ అనే లక్షణాలను ఇన్ని ఉన్నాయి కదా, ఇందులో మనం ప్రయోజకులం అయ్యామా అంటే, ప్రయోజకులం అయ్యామంటే అర్థం ఏంటంటే ఒకరి నుండి నువ్వు తీసుకోకూడదు, నువ్వే ఇతరులకు పనిచే స్థితికి ఎదగాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ లక్షణాలు అన్ని నీలో ఉండాలి. నీలో ఉండి నువ్వు అభివృద్ధి చెందాలి. నువ్వు అభివృద్ధి చెంది నిన్ను చూసి అనేకులు ఇలా ఉండాలని వాళ్ళు మారు మనసు పొందాలి. అప్పుడు నువ్వు నేను ప్రయోజకులు. ఈ లక్షణాలు అన్నింటి ప్రయోజకులు ఏమని కాదు, ఈ లక్షణాలను డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చదువుకుందాం. 55వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ. భక్తిహీనులు తమ మార్గమును వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తిహీనులుగా ఇంకా ఎవరైనా ఉంటే మీ మార్గాలు విడిచిపెట్టండి. దుష్టులు తమ తలంపులు మానుకోవాలి అంటున్నాడు. ఇంకా వారు ఇప్పుడు వాక్యం వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు ఈ రోజు సంఘములో జాలిపడును. దేవునికి మహిమ కలుగుగాక. వారు మన దేవుడైన యేసుక్రీస్తు వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా తన రక్తము చేత గతంలో క్షమించి ఉన్నాడన్న సంగతి మనకి తెలుసు.
ఇప్పుడు నీ తలంపులు మార్చుకుంటే, ఇప్పుడు నీ ఆలోచనలు మార్చుకుంటే, ఇప్పుడు నువ్వు దేవుడు క్షమిస్తాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా ఇప్పుడు క్షమిస్తాడట. చాలా మంది ఈ మాటలు అపనమ్మికతో మీరు చూడొచ్చు. కానీ కిందకున్న మాట, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే దేవుడునైనా నా వాక్కు. దేవుడికి మహిమ. ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు మారండి, మీ ఆలోచనలు మార్చుకోండి, నేను జాలి పడతాను, నేను క్షమిస్తాను. మారిన వాళ్ళని క్షమిస్తానన్నాడా? ఇప్పటికీ మారకుండా ఇప్పుడు మారు మనసు పొందితే క్షమిస్తానన్నాడా? ఇప్పటికీ మారని వారు ఉన్నారా లేదా? ఉన్నామా లేదా? మనం ఇప్పటికీ మారేమా? ఇప్పటికీ మారేమా? చెప్పండి దేవుని బిడ్డలారా. మన బ్రతుకులు ఎలాంటివో ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. చిరిగిపోయిన 500 కాగితం ఉండాలి. చిరిగిపోయిన 500 కాగితం. 500 కాగితం వెళ్తే విలువ ఉందా లేదా? విలువ ఉన్నదే. 500 కాగితం చూడగానే మనం ఏం చేస్తాం? కళ్ళకద్దు కట్టుకోం అంటామా? కళ్ళకి 500 రూపాయలు అంటాం. ఆ కాగితం కాస్త చిరిగిపోయిందట. చిరిగిపోయిన కాగితం ప్రతి కిరాణా షాప్కి తీసుకెళ్తున్నారట. మారుతుందా? చెప్పండి. చిరిగిన కాగితం మారుతుందా? బిగ్గవరంలో ఎన్ని కిరాణా షాపుల దగ్గరికి వెళ్ళినా ఆల్రెడీ చిరిగిపోయింది కాబట్టి ఈ కాగితము మారదు. అది 500 అయినా 2000 నోటైనా ఇంకేదైనా అది మారదు. ఈ మాట మీరు హృదయంలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిరిగిపోయిన కాగితం ఎవరో కాదు, నువ్వు నేనే. మనం ఎన్ని ఆరాధన స్థలాలకి వెళ్ళినా, ఎన్ని గుడులు మార్చినా ఈ కాగితం ఏమైపోయింది? చాలా మంది మారు మనసు పొందకుండా గుడులు తిరుగుతూ ఉంటారు. ఈ గుళ్ళో కాసేపు, ఆ గుళ్ళో కాసేపు, ఆ గుళ్ళో కాసేపు, ఇలా తిరుగుతూ ఉంటారు. అసలు మారవలసింది ఎవరు? మనం మారాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? మన బ్రతుకు చిరిగిపోయిన బ్రతుకుగా ఉండకూడదు. మనం చిరిగిపోయిన బ్రతుకుగా ఉండి ఎన్ని కిరాణా షాపులు తిరిగితే ఎక్కడ మాత్రం చెప్పండి? మారం. మళ్ళా పైగా మనం 500 నోటు. ఏ నోటమ్మో మనం? 500 నోటు, 2000 నోటు మళ్ళీ మనం తగ మెరిసిపోతుంది. కానీ చిరిగిపోయింది. మన బ్రతుకులు కూడా దేవుని పెట్టారా? దేవుడికి పనికి రాకుండా చిరిగి ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళి మనలను మార్చుకోవాలి అనుకున్నా ఆయనకి మనం ఉపయోగపడతలేదు. అప్పుడు ఏం చేస్తాడు? 500 నోటు, చిరిగిపోయిన నోటు ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్ళినా పనికి రావడం లేదు. పనికిరాని నోటిని ఆయన చింపేసి పారేస్తాడంటే. అలాగే దేవుడు ఒకానొక రోజున మన బ్రతుకులను కూడా పనికి రాకుండా ఇంకా ఉంటే ఆయన చింపేస్తాడు. అది 500 నోటు కావచ్చు, 2000 నోటు కావచ్చు, 200 నోటు కావచ్చు, 100 నోటు కావచ్చు. ఏ నోటైనా చిరిగిపోతుంది, పని చేయదు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు కూడా ఒకసారి ఆలోచించండి. అందరికీ విలువైన కాగితాల్లా కనబడన దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? అందుకనే దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. ఇప్పుడు మనం అందరం ఎవరో భక్తి పరులమో భక్తిహీనులమో? చెప్పండి. మీ మనసాక్షిని బట్టి చెప్పుకోనమ్మా. నేనేది అడిగానని కాదు, దేవుడి మందిరంలో ఉన్నాం. మనం ఏ పాటి వాళ్ళమో దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదమ్మా. నేను ఎలాంటి వాడిని దేవుడికి తెలీదా? నేను మిమ్మల్ని మోసగించినంత మాత్రాన దేవుడు మోసగించాలా? మీరు నన్ను మోసగించినంత మాత్రాన మీరు దేవుడు మోసగించగలరా? ఈ రోజే బట్టబయలు చేయాలంటే ఎంతసేపు ఆయన మనల్ని బట్టబయలు చేయాలని అనడం లేదు, మారు మనసు పొందండి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడమ్మా? మారు మనసు పొందు, మారు నా కుమారుడు అంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపును మానవలను. మానితే యెహోవా వైపు తిరిగి నేనలా ఆయన జారిపడతాడు. అలాగే ఆయన మనకి క్షమాపణ ఇస్తాడు. దేవుని బిడ్డ,
మనుషుల క్షమాపణ వలన మనకు కాస్త మేలు కలగొచ్చేమో కానీ అసలైంది దేవుని క్షమాపణ అనుకున్నాను. ఆయన క్షమాపణ లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము. దేవుని బిడ్డారా, నా తలంపులు మీ తలంపులు అంటే ఉంటావు, అలాగే నా మార్గములు మీ మార్గములు అంటే ఉంటావు. దేవుని మార్గం వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ప్రేమ వేరు. మనం ఒక్కరోజు ఉండలే ఉంటామా? ఒకరోజు ఒక క్షణం ఉండగలమమ్మా? అసలు మరి ఎప్పుడు ప్రయోజకులు అవుతాం? ఎప్పుడు ప్రయోజకులు అవుతాం చెప్పండి. ప్రయోజకులు అవ్వవద్దా? ప్రయోజకులు అవ్వకపోతే అడుగు తినాలి తెలుసా? నిజం దేని బిడ్డలారా, మనం చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకోకపోతే అడుగు తినాలి. నిజమే. దేవుని బిడ్డలారా, మన ప్రయోజకులు అవ్వాలి, ప్రేమ విషయంలో ప్రయోజకులుగా మారాలి. మరి ప్రయోజకులు అవ్వాలంటే ఎలా ఉండాలో వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త మంచి వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం. ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రేమ నుండి ప్రయోజనకరమైన ప్రేమలోనికి వెళ్ళాలనుకునే ప్రతి వారు చేయవలసిన పని ఏంటంటే శత్రువులను ప్రేమించే సత్తానికి రావాలంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ప్రయోజనకరమైన ప్రేమ ఏం పొందుకుంటుందో రాయబడుతున్న మాట కింద నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చక్కగా వినాలని మనం చేస్తూ ఉన్నాను. 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అని. ఈ మాట మీకు అర్థమైందమ్మా? పైన శత్రువులను ప్రేమించమంటున్న దేవుడు ఒకవేళ శత్రువులను కాకుండా మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు ఫలము ఉంటాదన్నాడా ఉండదన్నాడా? మరలా ఉంటాదన్నాడా ఉండదన్నాడా? చదవండి అమ్మా బైబిల్. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును ప్రశ్న వేస్తున్నాడే. దాని కింద మాట్లాడుతున్నమాట, సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. సుంకరులు ఏం చేస్తున్నారు? వారిని ప్రేమించిన వారినే ప్రేమిస్తున్నారు. ఇంకేమంటున్నాడు చూడండి, 45వ వచనం. మీ సహోదరులకు మాత్రమే ఉన్నట్టు చేసిన మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనక మీరు పరిపూర్ణులుగా ఉంటారు. ఎప్పుడుంటారు? శత్రువులను ప్రేమించే ప్రతి వాడు కూడా పరిపూర్ణుడిగా మారుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రేమలో నువ్వు ప్రయోజకుడు కావాలి అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలి? మిత్రులనా శత్రువులనా? మిత్రుల శత్రువులు. అప్పుడప్పుడు భర్త భార్యని ప్రేమిస్తాడు. అది ప్రయోజనకరమైన ప్రేమ అనుకుంటున్నారా? భార్య భర్తను ప్రేమిస్తున్నాడు అన్న, క్షమించండి, భార్య భర్తని ప్రేమిస్తుంది, భర్త భార్యని ప్రేమిస్తున్నాడు. ఇది ప్రయోజనకరమైన ప్రేమ? ఇది ప్రేమ మాత్రమే, ప్రయోజనకరమైన ప్రేమ కాదు ఇది. తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులు బాగా వారిని పెంచాలని వారిని చూస్తున్నారు. ఇది ప్రేమ మాత్రమే, ప్రయోజనకరమైన ప్రేమ కాదు. మనమందరం కూడా రక్త సంబంధం కాబట్టి అన్నదమ్ములు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ ప్రయోజనకరమైన ప్రేమ కాదు. మరి ఏ ప్రేమ ప్రయోజనకరమైన ప్రేమ చెప్పండి దేవుని బిడ్డలారా?
శత్రువులను ప్రేమించే ప్రేమ ప్రయోజనకరమైన. దేవుని కొరకు నిజాయితీగా బ్రతికిన వాళ్ళంతా ప్రయోజనకరమైన ప్రేమ కలిగి మరణిస్తున్నారట. దేవునికి మహిమ. మీ అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో స్టెఫను గారి జీవితం. స్టెఫను తన జీవితంలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో సంఘానికి ఆనుకొని జీవించే బ్రతుకు కలిగిన వాడిగా బైబిల్లో మనకి కనబడతాడు స్టెఫను. అతడు రొట్టె ద్రాక్షారసము ఇచ్చే పనికి ఎన్నిక చేయబడతాడు. బల్ల యొద్ద పరిచర్య చేయుటకు ఎన్నిక చేయబడతాడు. బల్ల యొద్ద అనగా ప్రభు బల్ల మనం తీసుకుంటాం కదా. ఆ ప్రభు బల్ల చేయడానికి అపోస్తులైన వారి చేత ప్రత్యేకింపబడతాడు ఈ స్టెఫను అనే ఆయన. ఆయనకి విశేషమైన ఆత్మ యొక్క ప్రేరణ ఉండుట చేత సువార్త కూడా ప్రకటిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ. ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పటికే సిలువకు వ్యతిరేకులుగా మారినటువంటి ఇజ్రాయేలీయులలో కొంతమంది స్టెఫనుతో మాట్లాడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో చూడండి. అపోస్తుల కార్యము తీశారమ్మా. 6వ అధ్యాయము 8 నుండి కొన్ని మాటలు చదివితే మనకి బాగా అర్థమవుతుంది. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య దేవుని ఆత్మను బట్టి మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచున్నాడు. అప్పుడు ఆ లిబెర్తీనుల దనబడిన సమాజములోని, కురేనీయుల సమాజములోని, అలెగ్జాంద్రియుల సమాజములోని, కిలికీల నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యమును పలుకుగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని. చూసారా దేవుడు? 15వ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేర చూడగా అతని ముఖము దేవదూత ముఖంలోని వారికి కనబడేది. దేవుని అసలు స్టెఫను జీవితం ఎలా మారిపోయింది. అతడు దేవుని యందు ఉన్నాడు, దేవుని ప్రేమను పొందుకున్నాడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుని కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. దేవుని గొప్పగా అతడు కనపరుస్తున్నాడు. అతని ముఖము మనుష్య ముఖములా లేదట. మరి ఏ ముఖములా ఉంది? దేవదూత ముఖములా ఉంది. చెప్పండి, మన ముఖాలు అలా మారాయా? మారతాయా? అవకాశం ఉందా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. షేక్స్పియర్ చెప్పాడు. ఏమని తెలుసా? ఒక మనుషుని ముఖము వాడి మనసుకు తెలుస్తుంది. లోకం ముందు ఒక శాస్త్రవేత్త చెప్తూ ఉన్నాడు. షేక్స్పియర్ అతని పేరు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్తున్నాడు? ముఖ లక్ష్యమే అతని మనసు తెలుపుడు. ఇది బైబిల్ గ్రంథంలో ఏనాడు దేవుడు రాయించేశాడు. దేవుడికి మనిషి ముఖము తెలుసు, వాడి మనసు కూడా బాగా తెలుసు. ముఖ లక్షణము కన్నా వాడి మనసు లక్షణాలు గ్రహించగలిగిన దేవుడు మన దేవుడికి. మన ముఖం చూస్తే గానీ మనసు ఏంటో తెలియదు. ఆయన మనసును చూసి వచ్చేస్తాడు. ఏం చూసొస్తాడమ్మా? మనసును చూసొస్తాడు. సమయంలో నువ్వు యెషయా కుమారుడు అయిన పెద్దవాడిని చూసి ఏమనుకుంటున్నావు? ఇతన్నే దేవుడు ఎన్నుకున్నాడేమో అనుకున్నావు.
కానీ అతని మనసును చూసి సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను ఎన్నుకున్నవాడు ఇతడు కాదు. ఏమన్నాడు అప్పుడు? నువ్వు మనిషిని పైరూపం చూస్తావు, నేను దేవుడు వెళ్ళే చోటకి మనం వెళ్ళలేం. దేవుడు వెళ్ళే చోటికి మనము వెళ్ళలేం. దేవుని బిడ్డారా, రాయబడుతున్న మాట చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. స్టెఫను జీవితాన్ని పరిశీలించండి. అతని ముఖము ఎలా ఉంది? ఇంత గొప్పవాడిగా ఉన్నటువంటి స్టెఫన్ను ఎవరైనా ప్రేమించాలి, కానీ ఏం చేస్తున్నారు? మహాసభకు లాక్కొచ్చారు. ఎవరు లాక్కొచ్చిన వాళ్ళు? ఈ మనుషుడు మోషేకిని వ్యతిరేకముగా దేవ దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని కొంతమంది సాక్షులను వీరేం చేశారు? కుదుర్చుకున్నారు. అప్పుడు స్టెఫను మాట్లాడుతున్నాడు 7వ వచన భాగంలో, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా నుండి మన పితరుడైన అబ్రహాము ఆరాధనలో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు భయము కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై అని అక్కడ నుండి సువార్త ప్రారంభించారు. మన పితరుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అతను ఆరాధనకు రాక మునుపు మెసొపొతేమియా అనే కల్చర్ కలిగి ఉన్నాడు. అక్కడ దేవుడు, మహత్తు కలిగిన దేవుడు అతన్ని ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? అబ్రహామా అని ఆయన పిలవలేదు. ఏమని పిలిచాడు తెలుసా? అబ్రహాం. ఏమని పిలిచాడమ్మా? అబ్రహాం. నిజంగా సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ మాట పలికాడో తన హృదయంలో ఉన్న అడుగులు కలుగుతుంది. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే వెంటనే కన్నీళ్లు ప్రారంభమవుతాయి. నీ ఆత్మకు ఆయనకి చాలా దగ్గరగా ఉంటాడు. ఒకసారి ఆయన మాటను సంపూర్తిగా విను. నిజంగా కన్నీళ్లతోనే మన మారు మనసు ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది అబ్రహాము గారు ఎలాగ పరితపించిపోయి ఉంటాడో మీరు ఆలోచించండి. అబ్రహాం కనబడని ఒక రూపం, స్వరం కలిగి తనకు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆయన అబ్రహాం తురుకు పడిపోయాడు. లేదు, నేను చూపించే దేశములకు నువ్వెళ్ళు, నీ తండ్రి ఇంటి వాళ్ళని విడిచిపెట్టు, నీ ఊరిని విడిచిపెట్టు, నేను చూపించే దేశములకు నువ్వు వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను, నేను గొప్ప జనముగా మార్చదను. అబ్రహాం మొత్తం మారిపోయింది. ఆ రోజు నుంచి మొదలు పెడుతున్నారు. తప్పకుండా వాక్యం చెప్పండి. మహిమ కలిగిన దేవుడు మెసొపొతేమియాలో అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు. మన పితరుడైన అబ్రహాము గారికి అతన్ని పిలిచాడు అని మొదలు పెట్టాడు. దేవుని బిడ్డారా, వాక్యం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. వాక్యం అంతా చెప్పుకొని యేసు ప్రభు గారిని ఎంటర్ చేశాడంటే దేవుని బిడ్డారా, యేసు ప్రభు గారిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయనను మీరు సిలువ వేశారు, ఆయనను సిలువ మీద మీరు చంపారు. మీరు చూస్తుండగానే పిలాతు పరమేశం తీసుకుని అతను సమాధి చేయబడ్డాది. సమాధి చేయబడిన తర్వాత ఆయన ఆదివారంలో ఉదయకాలం ఉంది ఆయన తిరిగి లేచాడు. ఈ రోజు ఆయన నేను చూస్తున్నాను. తండ్రి సింహాసమున కుడిపార్శ్వమున నిలుచుని ఉన్నాడు అని చెప్పిన ఏం జరిగింది తెలుసు? రాళ్ళు తీశారు. ఒక్కొక్క రాయితో తన బుర్రని, తన దేహాన్ని భద్రపడుతుంది. మామూలుగా భద్రపడుతున్నారు. దారుణ రక్తం కారుతుంది. ఒక రాయి తగిలేలో ఇంకో రాయి, ఆ నిప్పుని భరించేలేము మరో నిప్పి, ఇలా బాధ మీద
బాధ, బాధ మీద బాధ, బాధ మీద బాధ, బాధ మీద బాధ, వేదన మీద వేదన, వేదన మీద వేదన కలుగుతూ ఉన్నప్పుడు జరిగింది ఏదో తెలుసా ఏం పెట్టారా? అతడు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చాడన్న సంగతి తన పరిశుద్ధాత్మ చేత అతనికి తెలియజేయబడిన వారి వెంటనే అతడు చేస్తున్న ప్రార్థన చూడండి. 59వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి 59వ వచనము 7వ అధ్యాయము అపోస్తల కార్యం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని మీద రాళ్లతో కొట్టారు. చేతులతో కాదు, రాళ్లతో కొట్టారు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి అతడు మరణించాడు. దేవుడు ఇక్కడ 2 సందర్భాలు మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. రాళ్లతో కొట్టిన వారు స్టెఫనుకి మిత్రులా శత్రువులా? రాళ్లతో కొట్టిన వారు, మహాసభకు ఈడ్చుకొని పోయిన వారు, అబద్ధ సాక్ష్యాలను నిలిపిన వారు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే. ఇజ్రాయేలీలైన వీరు స్టెఫను విషయంలో ఎలా ఉండాలి? స్టెఫను కూడా ఇజ్రాయేలీడే కనుక మన పితరుడు అన్నాడు. మన పితరుడు అన్నాడు. అంటే ఇజ్రాయేలీడైన స్టెఫను, ఇజ్రాయేలీలైన ఇతరులు, యూదులు, ఇజ్రాయేలీలు కలిసిపోయి అధికారులు, ప్రధాన యాజకులు, అలాగే సమాజ మందిరములో ఉన్నటువంటి పెద్దలు, వీళ్ళందరూ ఏకమైపోయి ఏం చేశారు? స్టెఫనుకి విరోధంగా మారిపోయారు. ఏం జరుగుతుంది? స్టెఫనుకి శత్రువులుగా మారిపోయారు. ఏం జరిగింది ఇక్కడ? రాళ్లతో కొట్టారు, స్టెఫన్ని చంపేశారు. ఏం జరిగిందప్పుడు? స్టెఫన్ మాట్లాడుతూ ఉన్నారు, ఈ పాపము వారి మీద మోపద్దు. అదే అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయండి. చక్కటి మాట చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం త్వరగా. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన రాయబడుతున్నమాట. మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉండేలా మీరు నిలవబడి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడల్లా స్టెఫను చేసిందనే దేవునికి మహిమ కలుగునుగాక. అతడు యేసు ప్రభువాని ప్రభువును చూస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు, అలాగా ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఏమంటున్నాడు? చేయనప్పుడల్లా వారిని క్షమించండి. ఎవరిని క్షమించమని? ఎవరిని క్షమించమని? ఒకరి మీద ఒకరికి విరోధము కలిగి ఉన్నాడా? మీ విరోధులను క్షమించండి. స్టెఫను ఎవరిని క్షమించాడమ్మా? ఏమో మనం క్షమించగలవా? క్షమిస్తే ప్రయోజకులమైనట్టు, క్షమించకపోతే మనము నిష్ప్రయోజకులము. ఏమండి, నా భార్యను ప్రేమిస్తానండి, నా భర్తను ప్రేమిస్తానండి, నా బిడ్డలు ప్రేమిస్తానండి, ఇదేనండి నా లోకం అనుకుంటున్నావు అనుకో, నువ్వు ఇంకా ప్రయోజకుడు కాలేదు. ప్రేమించడానికి నీకు అర్హత ఉంది, కానీ ప్రయోజనకరమైన ప్రేమ లేకపోతే పరలోకం వెళ్ళం. స్టెఫను ప్రయోజనకరమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ అతను ప్రయోజకుడయ్యాడు. యేసు ప్రభు ఎలాగైతే శత్రువులను క్షమించారో స్టెఫను కూడా శత్రువులను, ఈ పాపము యేసు ప్రభువా, నా కళ్ళ ముందు కనబడుతున్న మహారాజా, సర్వోన్నతుడా, సజీవుడైన దేవా, ఈ పాపము వారి మీద మోపద్దు, వారి మీద మోపద్దు. ఏం వింటారా? అన్నదమ్ములు అప్పుడప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు.
అప్పుడు ప్రేమగా ఉన్న అన్నదమ్ములు ఇలా విడిపోతారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో కలిసి ఉన్నప్పుడు ప్రేమించడం కాదయ్యా, విడిపోయాక కూడా నువ్వు ప్రేమించాల్సినావు. నువ్వు ప్రయోజకుడు అవుతావు, దేవునికి మహిమ. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, తోటు కోడలకి ఎప్పుడు పడదు, ఆడబడుచుకి వదిలిగాక అస్సలు పడదు. శత్రువులు అయిపోరు. దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే అత్తగారి నీ శత్రువు అయితే ప్రేమించే, ఆడబడిచే నీ శత్రువు అయితే, వదిలిగానే నీ శత్రువు అయితే నువ్వేం చూసుకోకు, దేవుడు చూసుకుంటాడు. ప్రేమించేది నీకు ఫలం వస్తుంది, పరలోకం వస్తుంది. ఎవరైతే ప్రేమించలేదో వాళ్ళకి పరలోకం పోలేదండి. నవ్వుతూ చెప్తున్నానని కాదు, దేవుడు ఎవరైతే శత్రువులను ప్రేమించకుండా ఇంకా జీవిస్తున్నారో వారికి పరలోకం లేదు. వారు నిష్ప్రయోజకులు, ప్రయోజనం లేదు వారి వల్ల. చిరిగిన నోటితో సమానం. ఎన్ని ఆరాధనకు వెళ్ళు, నువ్వు చిరిగిపోవు, నువ్వు మారవు. నువ్వు 500 నోటుగా ఉన్నా చిరిగిపోయిన నోటు ఇలా చూస్తావు. తీసుకున్నవాడు కూడా చిరుగుందా ఇది పనికిరాదని పాడేస్తారు. మన బ్రతుకు కూడా అలాగే. శవను ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు. అతన్ని చంపిన వారు అతనికి శత్రువులు. ఆ శత్రువులందరినీ క్షమించమంటున్నాడు. నన్ను చంపిన పాపము వారి మీద మోపొద్దని దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు నిలబడినప్పుడు, ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు క్షమించాలి. ఎంత గొప్ప సాక్ష్యం అండి స్టెఫన్ గారు. ఆయన మాత్రమే క్షమించారనుకుంటున్నారా? యేసు ప్రభుని నమ్మిన ప్రతి వారు కూడా ఎప్పటి వరకు శత్రువులను క్షమించే మరణానికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును. ఆత్మసాక్షులందరూ కూడా క్షమించే వారు వెళ్ళారు పరలోకానికి అర్హత పొందుకున్నారు. దేవుని బిడ్డ, ఒరిస్సా ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. అది 1999వ సంవత్సరం. ఆస్ట్రేలియా నుండి ఒక దైవ సేవకుడు ఒరిస్సా ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని పెట్టి ఆశ్రమం ద్వారా కుష్ఠరోగులను అలాగే అనారోగ్యవంతులను అలాగే ఆ ప్రాంతాలలో ఉన్న గిరిజన బిడ్డలకు కూడా మేలు చేస్తూ, ప్రభు పరిచర్య చేస్తూ, తనకి ఇవ్వబడిన మిషనరీని బట్టి అతడు సమాజానికి సేవ చేస్తూ 30 సంవత్సరాలు అతడు సేవలోనికి నిమగ్నం అయిపోయేది. అతని పేరు అంచలంచలుగా ప్రభావితం అయిపోయి అనేకులు ఆకర్షింపబడుతూ క్రీస్తుకు సాక్షిగాను, క్రీస్తు యొక్క ప్రేమకు ప్రతిరూపంగాను అతడు ముందుకు కొనసాగుతున్న దినాలు 1999 సంవత్సరానికి పూర్వం ఉన్న దినాలలో అతడు సేవ చేస్తున్నప్పుడు అతని యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి తన భార్య కూడా తనకి పాలి భాగస్తురాలుగా మారి 3 బిడ్డలను కని వీరు కలిసి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒరిస్సా ప్రాంతంలో వారు ఎక్కడ నుండి వచ్చారు? ఆస్ట్రేలియా దేశము. ఎక్కడికి నడిపింపబడ్డారు? ఒరిస్సా ప్రాంతానికి. దేవుడు నిన్ను పిలుస్తాడు ఒక ప్రాంతంలో, అక్కడ నుండి నిన్ను తీసుకువెళ్తాడు మరొక ప్రాంతంలో, ఆయనకి సాక్షిగా నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నీ పని ప్రారంభమవుతుంది. ఆయనను ఘనపరిచే అవకాశం నీకు ఇవ్వబడుతుంది. అప్పుడు కదా నువ్వు నిజమైన సాక్షిగా ఆయన కొరకు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. భాష రాదు, కల్చర్ వాళ్ళది కాదు, అయినప్పటికీ అన్ని మార్చుకున్నాడు. అన్ని విషయాలు అప్పుడు తను తగ్గించుకుంటున్నాడు. నేను గొప్ప దేశం కదా, భారతదేశం ఎందుకు వెళ్ళాలి, ఆ అడుక్కు తినే దేశానికి ఎందుకు వెళ్ళాలని ఇతర దేశస్తులు ఎవరు అనుకోవడం లేదు. దేవుని ప్రేమను కలిగిన వారే, ఏమీ లేని వారికి సహాయం చేయాలని ఒక మదర్ తెరిసి ఎలాగైతే బయలుదేరి వచ్చిందో అతను కూడా బయలుదేరి వచ్చాడు. అయితే ఇతని యొక్క పేరు ప్రఖ్యాతలు ఎక్కువయ్యే కలిగి విరోధులు క్రీస్తుకు విరోధులు సువార్త ప్రకటించొద్దని, బైబుల్ పంచొద్దని విరోధులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా దేవుని బిడ్డలారా. ఆ ఒరిస్సా ప్రాంతంలో కూడా కొంతమంది విరోధులు అతనికి అడ్డగించారు చాలా సార్లు. అయినప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎలాగైనా ఇతన్ని ఆపాలని ఆలోచన చేసి ఏం చేశారు తెలుసా? అతను చంపేవాళ్ళని రాకపోకలను కనిపెట్టారు. ఒకానొక రోజున అతడు తన 2 కుమారులతో
ఇదిగో సువార్త పరిచయం నిమిత్తము వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఏం చేశారు తెలుసా? దారి మధ్యన కారు ఆపి కారు అద్దాలు బద్దలు కొట్టి వారిని గాయపరిచి ఇదిగో గడ్డి తీసుకుని వచ్చి ఆ కారు కిందకి కూర్చి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఎవరిని? దేవుని బిడ్డలని. మేలు చేసిన వారిని శత్రువులు, దొండగులు, క్రైస్తవులు ఈ దేశంలో ఉండవాలనుకునే మూర్ఖులు కొంతమంది. ఆ మూర్ఖులు ఏం చేశారు తెలుసా? మేలు చేస్తున్న వాడిని, కుష్టు రోగులను, వారి యొక్క గాయాలు పడుతున్న వాడిని, దేవులను ఆదరిస్తున్న వాడిని, గిరిజనులకు అక్షరాలు నేర్పిస్తున్న వాడిని దేవుడు విన్నారా దారి కాసి తన ఇద్దరు కుమారులతో ఉన్నప్పుడే సజీవ దహనము చేశారు. అతని గురించి తెలియని క్రైస్తవులు ఈ ప్రపంచం మీద ఎవరు లేదు. ఎందుకంటే అతను ఒక దేవుని కొరకు మరణించిన ఒక హతసాక్షి. దేవునికి మహిమకలుగు. అతని పేరేంటో తెలుసా? గ్రహంస్టైన్. అతని పేరు గ్రహంస్టైన్. వర్ష ప్రాంతంలో 30 ఏళ్ళు సేవ చేశాడు. దేవుడు పేదలను ఆదరించాడు, గాయాలను కట్టాడు. అయితే ఒకనొక రోజున శత్రువుల చేతిలో అతను తన కుమారులతో సజీవంగా చనిపోయిన తర్వాత వారిని పట్టుకున్నారు పోలీసులు. మంచి వారిని శిక్షిస్తే అధికారులు ఊరుకోరు కదా దేవుని బిడ్డలారా. వారిని త్వరగానే పట్టుకున్న తర్వాత ఇదిగో గ్రహంస్టైన్ యొక్క భార్యను అడుగుతూ ఉన్నారు, అమ్మా ఇదిగో నీ కొడుకును చంపిన వాళ్ళు వీళ్ళే, నీ భర్తను చంపిన వాళ్ళు వీళ్ళే, ఇదిగో నీ మంచి భర్తను చంపిన వాళ్ళు వీళ్ళే, ఏం చేయమంటావు? నువ్వేం చేయమంటావు అది చేస్తావన్నప్పుడు ఆమె ఏముందో తెలుసా? గ్లాడిస్టైన్ గారు ఏమన్నారు తెలుసా? వారిని క్షమించి వదిలేయండి అన్నారు. దేవునికి మహిమ. వారి శత్రువులే కానీ నా ప్రభు చెప్తున్నాడు శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. నా భర్త చనిపోయాడు, నా బిడ్డలు చనిపోయిన వారు మరలా రారు. వారిని బట్టి వీరిని క్షమిస్తే పాపాలు ఎన్నో చేసిన నా జీవితాన్ని క్షమించిన నా దేవుడు నన్ను క్షమించడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది. ఆ తల్లి గ్లాడిస్టైన్ ఏం చేశారు తెలుసా? ఆ శత్రువులను, నా భర్తను చంపిన శత్రువులను క్రీస్తు నామములో క్షమాపణిస్తున్నాను, క్షమించండి, వాళ్ళని విడిచిపెట్టండి. అదే దేవుడు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన దేశంలో జరిగింది, మన పక్క రాష్ట్రంలో జరిగింది, ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. గ్లాడిస్టైన్ గారి జీవితంలో జరిగింది. చూసారా? శత్రువులను ఏది అన్నదమ్ముల్లో ఉన్న శత్రుత్వాన్ని క్షమించలేకపోతాం. ఇక అన్ని జనులను ఎలా క్షమించగలము? సుఖాలను ఎలా క్షమించగలము? ఎవరైనా క్షమిస్తున్నాం మనం? మన ముఖాలకు క్షమాపణ ఏమైనా అలవాటు అయిందో మనకి? చెప్పండి. క్షమాపణ కలిగిన ముఖం ఎలా ఉంటుందో తెలుసా? అది క్షమాపణ లేని ముఖం ఎలా కనపడుతుందో తెలుసా? ఏదో పారేసుకున్నట్టు ఉంటుంది. అదే క్షమించే గుణం ఉంటే నల్లగా ఉన్న పర్వాలేదు, దేవుడి కలతో నింపబడతాం. దేవుడికి మహిమ కలుగుతుంది. సొలొమోను మహారాజు ఏమంటాడు తెలుసా? నువ్వు నల్లదాడైనను నువ్వు చక్కటి స్వరూపం కలిగి ఉన్నావని పరమగీతాల్లో మరి ప్రేమ లెక్క రాస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. నీ నేత్రాలు అందంగా ఉన్నాయి, నీ చెక్కలు అందంగా ఉన్నాయి, నీ బుగ్గలు అందంగా ఉన్నాయి. ఏ వర్ణిస్తాడండి? ఎవరి గురించి అనుకుంటున్నారు? తెల్లగా ఉన్న వాళ్ళ గురించి కాదు. ఎవరి గురించి? నల్లగా ఉన్న వాళ్ళ గురించి. ఈ నడుపుదలము పాప జీవితాలకి గుర్తు. ఇదిగో పాప జీవితమైన మన బ్రతుకు నడుపుగలిగినది అయినప్పటికీ దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తూనే మన యొక్క నడుపు కూడా తేటగా కనబడుతుంది. దేవునికి మరొక మాట చూడటం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. అప్పుడప్పుడు చాలా మంది భర్తలు అంటారు, నా భార్య నన్ను యాగనెత్తలేదని బాబు, ఇక్కడ కూర్చొని నిలబడ్డారు.
అప్పుడు నువ్వేం చేయాలి? భర్తగా గయ్యాలు బయట దొరికితే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? క్షమించాలి. గయ్యాలు బయట దొరికితే ఏం చేయాలి? క్షమించాలి. ఆయన అవి చెప్పాలి అంతే. భార్య కదా, పని బాధలందరూ రోడ్డు మీద ఉన్నవాళ్ళు చెప్పు. అలా కాదు, భార్యకి చెప్పు. నీ ప్రేమ చూసి ఆ మారిపోలేదు. ఆ గయ్యాలు కూడా ఏమైపోవాలి? బ్రతుకులు మార్చుకోవాలి. అందుకే నేను దేవుడు అంటున్నాడు, మీ శత్రువులను రాయబడుతున్నమాట. ఒకరి ఎడల అమ్మ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు. ఇదిగో మన సంఘంలో చాలా విభేదాలు మనందరికీ ఉండొచ్చు. ఈరోజు ప్రయోజకులుగా మారాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు మనం క్షమించుకోవాలమ్మా. క్షమించేవాడు ప్రయోజకుడు, శత్రువులను క్షమించేవాడు ప్రయోజకుడు. శత్రువులను శత్రువుగా చూసేవాడు ప్రయోజకుడు కాదు, నిష్ప్రయోజకుడు. అయ్యో నా భక్తండి రోజు తాగేసి కూడా వేస్తున్నాడంటే క్షమించే. నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నావో తిను, అయితే దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు. నిన్ను కొట్టిన వాడిని శిక్షిస్తాడు. ఎప్పుడు నువ్వు క్షమిస్తే. చెప్పండి, దేవుడు క్షమించే హృదయం నీకుందా? శత్రువుని క్షమించే హృదయం. ఇప్పటికీ కూడా అత్తగారిని క్షమించలేని కోడళ్ళు ఎంతో మంది ఉన్నారు. కోడలను కూడా క్షమించలేని అత్తగారులు ఎంతో మంది ఉన్నారు. లేదా తోడళ్ళు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని మంది ఉన్నారు. ఆడపడుచు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా వీళ్ళందరూ ఎవరన్నా ముసుగులు కప్పి గుళ్ళోకి వెళ్ళలే. హృదయానికి ముసుగు తీస్తలేదు. అందులో ముసుగేస్తారు, ఇక్కడ ముసుగేసేస్తారు. ఎవరిని మోసగించడానికి? నన్నంటే మోసగించేస్తారు, దేవుని ఎక్కడ మోసగిస్తాం? మనం మోసగించలేము. అయినా దేవుని మోసగించాలని అసలు అనుకోకూడదు, చాలా తప్పు. ప్రభు మనల్ని ప్రయోజకులుగా మార్చడానికి వాక్యాలని చెప్తున్నాడు. ప్రయోజనకరమైన ప్రేమ చెప్పండి, ఆయన నేల మీద ఎక్కడ కనబడుతుంది? మనస వాచ ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయంతోను పూర్ణ వివేకముతోను ఎవరైతే దేవుని చేత నింపబడతారో వారు మాత్రమే శత్రువులను క్షమించే శక్తిని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగుతారు. నిజం, దేవునికి వారి అపసాక్షులు అవుతారు. వారి పరలోకానికి అర్హులు, మిగతా వారు. మీకు విషయం తెలుసో తెలీదో, చాలా కుటుంబాలలో భార్య భర్తలు అలా గొడవ పడుతూనే ఉంటారు. పైకి భార్య భర్తలు, కానీ లోపలికి వెళ్తే వాళ్ళిద్దరు శత్రువులు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది చెప్పండి? దేవుని బిడ్డారా, ఏం సెలవిస్తుంది? ఇప్పుడే కదమ్మా చదివారు, మరో మాట కూడా చదివండి, ముగించేసుకోవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ముగింపు మాట. ఎవడైనా తనకి పూర్వం ఎవరైనా ఆడి చేసినది ఒకరినొకరు ఎడల, ఎవడైనా తనకు ఆడి చేసేనని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు క్రీస్తు మిమ్ములను క్షమించులాగన మీరు చెప్పండి. దేవుడు క్షమిద్దామా? ఇంకేమి దాచుకోవడానికి లేదా ఆటంకపరుచుకోవడానికి ఏం చేసుకోకండి. సమయం అయిపోతుంది. మీరు దేవుని కుమార్తెని గుర్తెరగండి, దేవుని కుమారుడని గుర్తెరగండి. అందుకనే కొన్ని మాటలు మిమ్మలను, మీ హృదయాలను గాయపరిచే మాటలు వస్తున్నా నేను ఒక్కసారి ఆపుతున్నాను. ఎందుకు ఆపుతున్నాను తెలుసా? మిమ్మల్ని ఏమైనా తిట్టాననుకోండి, నాకేం ఉపయోగమా? ఇంత చక్కగా దేవుని ఆరాధన స్థలానికి వస్తున్నాను మారకుండా. మిమ్మల్ని అనవలసిన పని ఉంది. చాలా మంది ఆరాధన స్థలం రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాళ్ళకన్నా మీరు బెటరేగా.
ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే అది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. నేను అదే ఆలోచిస్తున్నాను, మీరు కూడా అదే ఆలోచించుకోవాలి. అందును బట్టి దేవుడు ద్వారా ఫలము కలిగే ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏంటంటే శత్రువులను ప్రేమించాలి. చివరి మాట చదివించలేకపోతూ ఉన్నాను, కానీ చదివించేవాళ్ళు, ఎందుకంటే ఈ మాటలు మరి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదువుకోండి. యోనా సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చదవండి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించలేరా? మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్ముడు ప్రేమించు వారిని ప్రేమించరు కదా. పాపులు కూడా లక్ష్యం ఏంటట? పాపం చేసే వారికి ఉన్న లక్ష్యం ఏంటట? వారిని ఎవరైతే ప్రేమిస్తారో వీరు వారిని ప్రేమిస్తారట. అది పాపపు లక్షణం అయిపోయింది చూడండి. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం దైవ లక్షణం కాదా? చెప్పండి దేవుడు గారు, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడం దైవ లక్షణం కాదా? కాదంటున్నాడు. ఇలా పాపులు చేస్తున్నారు అంటున్నాడు. మరి దైవ లక్షణం అంటే ఏంటి? శత్రువులను కూడా ప్రేమించాలి. మీకు మేలు చేయి వారికే మేలు చేసి లేదా మీకేం మెప్పుకలుగును? పాపులు అలాగే చేస్తున్నారు కదా. 35వ వచనం, మీరైతే వాటిని గూర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, శత్రువులతో మేలు చేయండి, అప్పుడు మీకు ఫలము గొప్పదై ఉండును. మీ సర్వోన్నతుని కుమారులు, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను దేవుడి ఈ పదవి చదివించాలని చదివించారు. ఆయన ఉపకారి. ఎవరికి ఉపకారి? ఎవరికైనా ఉపకారి? దుష్టులకు ఉపకారి, పాపులకు ఉపకారి, శత్రువులకు ఉపకారే. ఎప్పటికీ మనం బ్రతికి ఉన్నామంటే మన శత్రువులో మిత్రులో దేవుడికి. అమ్మా అర్థంలోకి వెళ్ళి చూసుకుందాం మొహం. మన దేవునికి శత్రువులో మిత్రులుగా పక్కా చెప్పేవచ్చు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతాం? దయచేసి అందుకని అంటున్నారు, మారు మనస్సు లేని వారు మారండి, నేను జాలి పడతాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను. దేవుడు ఈ రోజు నుంచి మనం శత్రువులను ప్రేమించడం నేర్చుకున్నాం. అది మన జీవిత ధ్యేయంగా ముందుకు పెట్టుకున్నాడు దేవుడు.